హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వీడియోలో మీరు చూస్తున్న వీళ్ళిద్దరూ చాలా స్పెషల్ అంటే ఇక్కడ మంచికి కాదు చెడుకి. అదేంటి, ఇద్దరు ఎంత బాగున్నారు, బర్త్డే సెలబ్రేషన్ కూడా చేసుకుంటున్నారు, ముద్దుగా కేక్ కూడా తినిపించుకుంటున్నారు అనుకుంటున్నారేమో. కథ మొత్తం ముందుంది. మీరు ఇంకా వీరిద్దరి గురించి క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు మన టాపిక్లోకి వెళితే, మీరట్. చాలా కాలంగా ఈ పేరు బాగా వినిపించింది. ఈ నగరం మీరట్లో ఉంది. ఇటీవల కాలంలో మీరట్ ఉత్తరప్రదేశ్లో మాత్రమే ఫేమస్ కాలేదు, యావత్ భారతదేశం మొత్తం ఒక ఊపు ఊపింది. ఇంతకీ మీరు ఏ విషయం గురించి తెలుసుకోబోతున్నారో అర్థమైందా? అదే ముస్కాన్, సౌరభ్ అండ్ సాహిల్ కేసు గురించి. ఈ కేసు గురించి మనం తెలుసుకోవాలంటే ఒకసారి మనం 2025 ఫిబ్రవరిలో అడుగు పెట్టాలి. హోలీకి 14 రోజుల ముందు మీరట్లో ఒక అన్యాయం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి సౌరభ్ రాజ్పూత్. అతను లండన్ నుంచి 2 ఏళ్ల తర్వాత తన ఊరైన మీరట్కు తిరిగి వచ్చాడు. అతని భార్య ముస్కాన్ అలాగే కూతురి పుట్టినరోజుల సెలబ్రేషన్ కోసం అతను తిరిగి వచ్చాడు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో అతని వైఫ్ ముస్కాన్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఈమె ఎవరో కాదు. మీకు ఈ వీడియో మొదట్లో ఒక కపుల్ని చూపించాను కదా, అందులో యువతే ఈ యువతి. అదేంటి, ఒకరి భార్య ఇంకొకరితో ఇంతలా సెలబ్రేట్ చేసుకుంటుంది ఏంటి అనుకుంటున్నారా? కంగారు పడకండి. అనుమానం పడుతున్నారా? అయితే అక్కడే ఉండండి. ఇది అనుమానం కంటే కూడా చాలా పెద్ద విషయం మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. గెట్ రెడీ. తన ఫ్యామిలీ ఇంకాస్త బెటర్గా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో సౌరభ్ లండన్ వెళ్ళాడు. అక్కడ ఒక మాల్లో ఉన్న బేకరీలో షాప్లో పనిచేస్తున్నాడు. నిజంగా అతనికి తన ఫ్యామిలీని విడిచిపెట్టి ఉండడం కష్టం. అయితే వీడియో కాల్లో భార్యాపిల్లలతో మాట్లాడి సాటిస్ఫై అయ్యేవాడు. 2 ఏళ్ల తర్వాత తను ఊరుకొచ్చాడు. తన భార్య పిల్లలతో కలిసి కూతురి బర్త్డే జరుపుతున్నాడు. ఆ తర్వాత తన తల్లిదండ్రులను అలాగే తన అన్నయ్యను కలిసేందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఎందుకంటే సౌరభ్, అతని భార్య వీళ్ళింటికి కాసంత దూరంలో ఉంటారు. 3 రోజుల తర్వాత అంటే మార్చి 3న తన కూతుర్ని అక్కడికి తీసుకుని ముస్కాన్ అత్తవారింటికి వెళ్ళి అక్కడే వదిలేసింది. అయితే వాళ్లకు తను అలాగే సౌరభ్ ఇద్దరూ సిమ్లా వెళుతున్నామని, అందుకే పాపను ఇక్కడే ఉంచమని చెప్పింది. అది మార్చి 3న జరిగింది. ప్రతిరోజు సాయంత్రం సౌరభ్ ఖచ్చితంగా తన తల్లిదండ్రులను కలిసేందుకు ఇంటికొస్తాడు. అలాగే అక్కడి నుంచి కూర తీసుకుని వెళుతూ ఉంటాడు. కానీ మార్చి 4న సౌరభ్ ఇంటికి రాలేదు. దీంతో తన అన్నయ్య సౌరభ్కి కాల్ చేశాడు. అయితే సౌరభ్, నేను ట్రిప్కి వచ్చాను, కొన్ని రోజుల తర్వాత వస్తానని మెసేజ్ చేస్తాడు. ఇది జరిగిన 2 రోజుల తర్వాత సౌరభ్ చెల్లెలు తనని కలుస్తానని సౌరభ్కు మెసేజ్ చేస్తుంది. అప్పుడు అతను రిప్లై ఇస్తాడు, నేను ఎక్కడో బయట ఉన్నానని, హోలీ తర్వాత ఇంటికొస్తానని చెప్తాడు. అప్పుడు తన చెల్లెలు, నీ కూతురిని నీతో పాటు ఎందుకు తీసుకువెళ్ళలేదు అని అడుగుతుంది. సౌరభ్ దానికి సమాధానంగా, మేము వెళ్లే ప్రాంతంలో -10 degrees ఉంటుంది కాబట్టి చిన్నపిల్ల ఇబ్బంది పడుతుంది అని చెప్తాడు. సరేలే, ఎంజాయ్ చేస్తున్నారేమో అనుకుంది. కానీ ఆమెకు తెలియదు ఆ ట్రిప్లో ఏం జరుగుతుందో. అలా కొన్ని రోజులైపోయింది. అయితే ఒకరోజు ముస్కాన్ తన అత్తమామలకు ఫోన్ చేస్తుంది. కూతురు ఎలా ఉందని అడుగుతుంది. అప్పుడు ఎందుకు ఇన్ని రోజులు ఇంటికి రాలేదని ఆమె రివర్స్ క్వశ్చన్ చేస్తుంది. అయితే ముస్కాన్ ఏమంటుందంటే మరికొన్ని రోజుల్లో వస్తామని, అప్పటి వరకు తన కూతుర్ని జాగ్రత్తగా చూసుకోమని చెబుతుంది. అయితే మరోపక్క ఏం జరుగుతుంది అంటే ముస్కాన్, సౌరభ్ ఉండే ఇల్లు అద్దె ఇల్లు. అప్పటికి ఇంటి ఓనర్ ఖాళీ చేయమని చెబుతూ ఉంటాడు. సో ఆ ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. సామాన్లన్నీ సర్దేసింది. వీటిని తీసుకువెళ్ళడానికి ఒక వ్యాన్ అవసరం పడుతుంది. అప్పుడు వ్యాన్తో పాటు వచ్చిన వర్కర్స్ ఇంట్లో ఉన్న సామాన్లను తీసి బయట పెడుతూ ఉంటారు. కానీ ఆ వంటింట్లో ఉన్న డ్రమ్ ఒకటి అస్సలు కదలదు. దాంట్లో గాజు సామాన్లు ఉన్నాయని ఆమె చెబుతుంది. అయితే వర్కర్స్ ఆ డబ్బాను తీసుకుని వెళ్ళడానికి ట్రై చేస్తారు, కానీ వాళ్ళ వల్ల కాదు. సరే, ఏదోలా తీసుకువెళ్దాం అనుకునేటప్పటికీ ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి ఆ డ్రమ్ కింద పడుతుంది. అప్పుడు ఆ డ్రమ్లోంచి భయంకరమైన స్మెల్. దీంతో దాన్ని అక్కడే వదిలేసి వర్కర్స్ వెళ్ళిపోతారు. అయితే ఆమె తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే సౌరభ్ అలాగే ముస్కాన్కు మధ్య ఏదో గొడవ జరిగి ఉంటుందని, అందుకే ఇల్లు ఖాళీ చేస్తున్నారు అనుకుంటారు. కానీ జరిగింది వేరే. ఆ విషయాన్ని ముస్కాన్ నెమ్మదిగా తల్లిదండ్రులకు చెప్తుంది. తల్లిదండ్రులు షాక్ అవుతారు. ఇది విన్న ఆమె తల్లిదండ్రులు తిట్టిపోస్తారు. పోలీసులు ముస్కాన్ ఉన్న ఇంటికి వెళతారు. అక్కడ గదిలో ఉన్న డ్రమ్ ఓపెన్ చేయాలని చూస్తే భయంకరమైన దుర్వాసన. అయినా సరే దాన్ని తెరుద్దామని చూస్తారు. కానీ అది రాదు, ఎందుకంటే అది సిమెంట్తో బ్లాక్ చేసి ఉంటుంది. ఇక చేసేదేం లేక ఆ డ్రమ్ముతో పాటు పోలీస్ స్టేషన్కు వెళతారు. ఒక మేస్త్రి సాయంతో ఆ డ్రమ్మును ఓపెన్ చేయగా దాంట్లో 2 కాళ్ళు, చేతులు, మొండెం, తల, ఇలా శరీరావయవాలన్నీ కనిపిస్తాయి. ఇంతకీ ఆ తల ఎవరిదో కాదు, సౌరభ్ రాజ్పూత్దే. నిజంగా సౌరభ్ ముస్కాన్ని ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ టైంకి అతను నేవీలో ఉద్యోగం చేసేవాడు. అయితే తన పెళ్లిని పెద్దవాళ్లు ఎవరూ ఒప్పుకోలేదు. అయినా కూడా ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు. వాళ్లతో 1 సంవత్సరం పాటు ఉన్నాడు. కానీ ముస్కాన్తో ఎవరికీ పడేది కాదు. దీంతో వేరే ఇల్లు తీసుకున్నాడు. అంతలోనే పాప పుట్టింది. అదే టైంలో ముస్కాన్కు సాహిల్ అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. వీళ్ళిద్దరూ చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత స్కూల్ రీయూనియన్ ఫంక్షన్లో ఇద్దరూ కలిసి ఆ కలయిక ప్రేమగా మారింది. ఇది కేవలం ఫ్రెండ్షిప్పే అనుకున్న సౌరభ్
వాళ్ళిద్దరితో కూడా సరదాగానే ఉండేవాడు. అదే టైంలో సాహిల్ ముస్కాన్ మధ్య ఇంకా గాఢత పెరిగింది. ఇద్దరి మధ్య ఎఫైర్గా మారింది. ఇద్దరూ మత్తు పదార్థాలకు బానిసలైపోయారు. సౌరభ్తో కంటే సాహిల్తోనే ముస్కాన్ సంతోషంగా ఉంది. దీంతో సౌరభ్ను లేపేయాలనుకున్నారు. దీనికి సాహిల్ సాయం కూడా తోడైంది. దీనికోసం దొంగ ప్రిస్క్రిప్షన్ ఉన్న స్లీపింగ్ ట్యాబ్లెట్స్ను తీసుకుని సౌరభ్కు జ్యూస్లో కలిపి ఇవ్వాలనుకున్నారు. కానీ అది కుదరలేదు. ముస్కాన్ బర్త్డేను సౌరభ్ ఘనంగా జరుపుతామని చూస్తే అదే రోజు సౌరభ్ని చంపాలని ముస్కాన్ ప్లాన్ చేసింది. అయితే ఆ రోజు ముస్కాన్ స్లీపింగ్ కలిపిన టాబ్లెట్లను జ్యూస్ను అతను తాగలేదు. దీంతో అతను ఆ రోజు బతికిపోయాడు. ఆ తర్వాత మార్చి నెలలో కూతురు పరీక్షలు అయిపోయిన తర్వాత తనని వాళ్ళ అత్తమామల ఇంటి దగ్గర వదిలేసి సౌరభ్ను హత్య చేయాలనుకుంటుంది. ప్లాన్ ప్రకారం అతనికి మొదట నిద్రమాత్రలు ఇస్తుంది. ఆ తర్వాత అతన్ని కత్తితో పొడిచి హతమారుస్తుంది. నిజంగా ఇలాంటి మనుషులు ఇంకా ఈ సమాజంలో ఉన్నారనిపిస్తుంది. అసలు వీళ్లను మనుషులు అని అనకూడదేమో. ఇంకొక విషయం ఏంటంటే సాహిల్ని పోలీసులు ఇంట్రాగేషన్ చేసినప్పుడు సౌరభ్ని నేను చంపలేదు కానీ వధించాను, అది తప్పు కాదు అని చెప్పాడు. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. అంతేకాకుండా ముస్కాన్ రూమ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ పోలీసులకు ఒక వింత పిక్చర్ కనిపించింది. అదొక సైతాన్ ఫోటో. ఆ సైతాన్ తలపై అదొక పెంటగామ్. ఈ సింబల్ ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేసే రాక్షసి. అయితే సాహిల్ కూడా దీన్ని బాగా నమ్ముతాడు. అందుకే హత్య చేసే రోజు రాత్రి 3 గంటలకు ఇద్దరూ కూడా పూజలు చేశారు. అలాగే అతని బాడీని ముక్కలు ముక్కలుగా చేస్తారు. ఆ తర్వాత ఇంకొక విచిత్రం ఏంటంటే ఆన్లైన్లో కేక్ ఆర్డర్ పెట్టుకుని డెడ్ బాడీ పక్కనే సెలబ్రేషన్స్ చేసుకుంటారు. తర్వాత బయటికెళ్ళి షికార్లు తిరిగారు. కానీ వచ్చిన తర్వాత ఎవరికి అనుమానం రాకుండా బాడీ కనుమరుగు చేయాలి కాబట్టి ఒక డ్రమ్లో బాడీని వేసి దాంట్లో సిమెంట్తో సీల్ చేస్తారు. ఇక అంతే, అక్కడితో సౌరభ్ కథ ముగుస్తుంది అనుకున్నారు. కానీ పాపం ఏదో ఒక రోజు పండుతుంది కదా. దీంతో వీళ్ళిద్దరి భాగోతం బయటపడింది. కటకటాల్లో ఊచలు లెక్క పెట్టారు.